హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ముఖ్యంగా అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీరైతే అస్సలు ఇంట్లో నుంచి బయటకు కూడా రావద్దు. ఏదైనా పని ఉన్నా కానీ వేరే సైడ్ నుంచి రోడ్డు బాగున్నకెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని విజయవాడ హైవే ప్రకాశం కానివ్వండి, కోదాడకెళ్ళి కానివ్వండి, మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇప్పట్లో కూడా వాటర్ అసలు తగ్గదంట, చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ వాళ్ళు. సో ఎవరైనా మళ్ళాంటి యూత్ ఉంటే కొంచెం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి, మర్చిపోవద్దు. అయితే ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ విజయవాడ దగ్గరికి అయితే వెళ్తాను. కేవలం అక్కడ పరిస్థితులని ఎలా ఉన్నాయి మీకు కంటి కట్టినట్టు చూపించడానికి వెళ్తాను అంతే. నేను పక్కనే మంగళగిరిలో ఉన్నాను. ప్రజెంట్ నేనైతే సేఫ్ గానే ఉన్నాను, ప్రాబ్లం ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, మీ సేఫ్టీలో మీరు ఉండండి ఎప్పుడైనా, ఓకే? మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే విజయవాడ బ్రిడ్జి మీద అయితే ఉన్నాము. ప్రజెంట్ వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఫస్ట్ టైం మనం విజయవాడ సిటీ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు ప్రకాశం బ్యారేజీ వాటర్ లెవెల్స్, ఆ బోట్ల గురించి అన్ని వివరంగా చెప్పాను లాస్ట్ వీడియోస్లో. కానీ ఇప్పటిదాకా విజయవాడ లోపల పరిస్థితి ఎలా ఉన్నాయి నేను కూడా చూడలేదు. ఆల్రెడీ యూట్యూబ్లో చూడటమే నేను కూడా విడిగా. అంటే చాలా కష్టాలు పడుతున్నారు. ఫుడ్ కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. ఇంకోటి ఏంటంటే రోడ్లు మొత్తం కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. అదిగోండి, ఇప్పుడు ఏంటంటే రోడ్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఎక్కడెక్కడ వాగులు ఇంకా వస్తూనే ఉన్నాయి కదా. ప్రకాశం బ్యారేజ్ వైపు కూడా రోడ్లు ఆపేశారు. అందరూ ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తున్నారు. ఇంకా హైదరాబాద్కి వెళ్ళి కానివ్వండి, ఇటు రావాలన్నా, అటువైపు వెళ్ళాలన్నా, మళ్ళీ రాజమండ్రి, ఏలూరు వెళ్ళాలన్నా మొత్తం ఈ హైవేనే యూజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడిప్పుడే వాటర్ తగ్గిపోతుంది అనుకున్న టైంకి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. సో విజయవాడలో కూడా ఇప్పుడు దాకా నీళ్లు మనం మునిగిపోయే స్టేజ్లో వచ్చింది మొన్నటిదాకా. సో నిన్న చూడపోతేనేమో నడుము లోతులో ఉంది. ఇప్పుడు కొంచెం మోకాళ్ళ లోతుకు వచ్చింది అనుకున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి మళ్ళీ. ఫ్రెండ్స్, ఒకసారి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ గోడ ఉంది కదా, విజయవాడ అందరినీ కాపాడింది చాలా వరకు ఈ గోడ. అలాంటి ఈ గోడ కూడా ఇప్పుడు పూర్తిగా బయటకైతే వచ్చేస్తుంది. అంటే వాటర్ లెవెల్ మొత్తం కూడా పడిపోయింది, తగ్గిపోతుంది. కానీ వర్షాలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, అదే కొంచెం ప్రాబ్లం. ఇదిగోండి, మొన్న అయితే ఈ గ్రౌండ్ మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. మనం అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక ప్లేస్ అయితే వస్తుంది, టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనకి రైల్వే బ్రిడ్జి కనిపిస్తుంది క్లియర్ గా. అంటే మనకి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందనేది మనకి ఇక్కడ నుంచి బాగా చూడొచ్చు. అందుకే అందరు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మొత్తం వెనక్కి తగ్గి చాలా దూరం వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మీరు ఈ బస్ స్టాండ్ దగ్గర ఈ ప్లేస్ చూసే ఉంటారు. ఇదంతా కూడా వాటర్లో మునిగిపోయింది. ఇక్కడ చాలా బస్సులు కూడా అయిపోయాయి. కానీ ప్రజెంట్ మొత్తం బస్సులన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. అన్ని ఊర్లకి సాధ్యమైనంత వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒక ఊరు వాగు వచ్చిన దగ్గరే బస్సులు ఆగిపోయినాయి. అన్ని సిటీలకి అయితే బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఒకసారి ఈ క్లిప్ చూడండి, మొన్న ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. మొత్తం వాటర్ అంతా కూడా తగ్గిపోయింది పూర్తిగా. ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి పుష్కర్ ఘాట్ ఉంది కదా. పుష్కర్ ఘాట్ దగ్గర రీసెంట్గా మనకి వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి. వీళ్ళు కూర్చున్న దాకా వచ్చినాయి. ఏది 10 క్యూసెక్కుల వాటర్ బాగా వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయి అదిగోండి రైల్వే ట్రాక్ కూడా బాగా బయటపడింది. కొంతమంది అడిగారు కదా, ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయొచ్చా, ట్రైన్లు తిరుగుతున్నాయంటే కొంతవరకు తిరుగుతున్నాయి. కొంచెం ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళని అడిగి కొంచెం కనుక్కొని వెళ్ళండి. సో అన్ని ట్రైన్లు తిరగడం లేదు, అన్ని ఊర్లకి బస్సులు వెళ్ళడం లేదు, ఏదో కొన్ని అంతే, ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ప్రకాశం బ్యారేజ్ గురించి ఏం చెప్పను, ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశా కదా. ఈ వీడియోలో అర్థం విజయవాడ గురించి చెప్తాను. వెళ్తున్నప్పుడు దారిలో ఏంటంటే నాకు ఇదైతే కనపడింది. ఇక్కడ నీళ్లు తగ్గిపోవడం వల్ల కొట్టుకొచ్చిన చెత్త మొత్తం ఒక చోట అయితే ఆగిపోయింది. ఇక్కడ ఇంకోటి విజయవాడ బ్రిడ్జి కింద వాటర్ ఇంకా అలాగే ఉన్నాయి అనమాట. డ్యామ్ పక్కనే ఉంది కదా, ఆ వాటర్ మొత్తం భూమిలో నుంచి యువతలకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళడానికి కుదరదు. మొత్తం కూడా అన్ని చోట్ల బారిగేట్స్ అయితే పెట్టేశారు. అదిగోండి, మంగళగిరికి వెళ్ళి నుంచి రాలేము. ఇటు బ్రిడ్జి కింద కూడా బారిగేట్స్ పెట్టేశారు. ఎవరిని లోపలికైతే అలౌ చేయడం లేదు. ఎప్పటి నుంచి ఆ పడవలు ఎప్పుడైతే వచ్చి డ్యామ్ కి గుద్దుకున్నాయో అప్పటి నుంచి ఎవరిని అలౌ చేయడం లేదు. వాళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక్కలే లోపలికైతే వెళ్తున్నారు. మిగతా అందరూ కూడా ఇప్పుడు కొండపల్లికి రోడ్డు ఉంటుంది కదా, హైవే రోడ్డు. సో ఆ రోడ్డు మీద నుంచే చూస్తున్నారు. నేను కూడా ఇక్కడ నుంచే వీడియో అయితే తీశాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా బోట్లు బయటికి తీసారా లేదా అని. బోట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. నీళ్లు మొత్తం తగ్గిపోయిన తర్వాత బయటికి తీస్తారంట. అప్పుడు దాకా అవి అలాగే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే విజయవాడ వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు అక్కడ ఏదైనా మనం సాయం చేయాలన్నా కానీ మీరు చేయాలన్నా మన వీడియో చివరి దాకా చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. గాయస్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి భవానీపురం ఐలాండ్ దగ్గర అయితే ఉన్నాము. భవానీపురం తెలుసు కదా మనకి, స్టార్టింగ్ ఆ బ్రిడ్జి దగ్గరనే వచ్చే ఫస్ట్ ఊరు భవానీపురం. అదిగోండి, ఆ భవానీపురం ఐలాండ్ కూడా మొత్తం వాటర్లో ఇంకా మునిగిపోయి ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెంగా బయటపడుతుంది. సో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఇదిగోండి స్టార్టింగ్ ఉన్న ఇల్లు మొత్తం కూడా నీళ్ళలో కొన్ని మునిగిపోయినాయి. అవి కూడా చూపిస్తా ఫ్రెండ్స్. అదిగోండి దూరంగా వాటర్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నీళ్లు ఇళ్ల మధ్యలో అలాగే ఉన్నాయి. కొంచెంగానే తగ్గుతున్నాయి.
అయితే పూర్తిగా తగ్గలేదు. 2 రోజుల బ్యాక్ అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి. మనం భవానీపురంలోకి ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ ఇంకా వాటర్ మొత్తం కూడా ఇక్కడ చూడండి ఎన్ని బస్సుల్లో ఫుడ్ తీసుకొచ్చారో. చాలా మంది పోలీసులు, సెక్యూరిటీ, ఇళ్లల్లో ఉండలేని వాళ్ళందరూ కూడా కొన్ని చిన్న చిన్న వస్తువులు, బ్యాగులు తీసుకొని బయటకైతే వచ్చేసారు మెయిన్ రోడ్డు మీదకి. సో చాలా హడావుడిగా అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది అడిగారు విజయవాడ మొత్తం మునిగిపోయిందా, 50% నీళ్ళలో ఉంది అని అడిగారు కదా. విజయవాడ మొత్తం కాదు, ఒక 45% బాగా వాటర్ వచ్చేసాయి. అందులో ఒక 20% ఇంటి లోపల కూడా వెళ్ళిపోయి చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా చాలా మందికి ఫుడ్ అయితే సరిగ్గా టైంకి అయితే అందడం లేదు. ఇది చిన్న చిన్న గుడిసెల్లో లోపల ఎక్కడో ఉంటారు కదా ఊరి చివరా, సో వాళ్ళకైతే టైంకి ఫుడ్ కూడా అందడం లేదు. అందరూ సిటీ లోపల వేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఫుడ్ డొనేషన్ చేయాలంటే వెంటనే ఒక ఆటో మాట్లాడుకోండి. మీ ఇంట్లో ఒక 50 మందికో, 20 మందికో, 100 మందికో మీ స్టామినాని బట్టి ఫుడ్ చేయించుకోండి. విజయవాడ ఊరి చివరికి నీళ్ళలో మునిగిపోయిన దగ్గరికి అయితే వెహికల్స్ వెళ్తాయి. సో మీరందరూ ఒక 10 మంది బ్యాచ్ ఉంటే ఫుడ్ రెడీ చేసుకొని వెళ్ళండి. మీకు 10 పార్సిల్లో 20 పార్సిల్ తర్వాత సంగతి. మీకు సాధ్యమైనంత వరకు ట్రై చేయండి సాయం చేయడానికి. ఓకే, సో మన వీడియో చివరి దాకా చూడండి, ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భవానీపురం రోడ్డు మీద అయితే తిరుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా భవానీపురం ఏరియానే. సో 2 రోజుల క్రితం అయితే ఇటు చిన్న బైక్ నడవడానికి కూడా సరిగ్గా దారి లేదు, పడవలు వేసుకొని తిరిగారు ఈ రోడ్లు మొత్తం కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద వరకు క్లియర్ అయింది. కానీ ఈ బజార్లు ఉంటాయి కదా, గొంతులు అంటారు, సందులు చిన్న చిన్నవి, వాటిలో నీళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. ఇదేంటంటే కొంచెం గుంత ప్రాంతం. సో అందుకే ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎవరిని అడుగుదామన్నా ఏమన్నా చెప్తారేమని చూస్తుంటే అందరూ బాధలో ఉన్నారు. ఎవరిని ఏమి అడగబుద్ధి కాలేదు. అదిగోండి ఆ దూరంగా ఒక ఆటోలో ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఒక పర్సన్ వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నాడు అనమాట. నీళ్లు మొన్న వర్షాలు పడినప్పుడు అదిగోండి గోడ ఉంది కదా, పారి గోడ సైడ్ గోడలు, ఆ గోడల పైకి వచ్చి కింద ఉన్న ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయినాయంట. అందరూ పైకి వెళ్ళిపోయారు. ఇంకా ఇళ్లలో నీళ్లు ఉన్నాయి. వెళ్దాం అనుకున్నా కానీ మనం లేనిపోయిన మళ్ళీ వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అని రోడ్డు మీద నుంచి వీడియో అయితే తీస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అన్న ఉన్నాడు కదా, ఈ అన్న ఏం చెప్పాడంటే ఇక్కడ వాళ్ళ మొబైల్స్ కి ఛార్జింగ్ లేదు, ఎవరికి ఫోన్ చేయలేని పరిస్థితి. 3 రోజుల మించి ఈ ఏరియాలో కరెంటే లేదంట. సో రోడ్డు మీద కొన్ని షాపులు ఉన్నాయి కదా, ఆ షాపులోకి వెళ్ళి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకుందాం ఉన్నా కానీ ఇప్పుడు ఇంట్లో సరిగ్గా పొనుకోవడం లేదు. పాములు అన్నీ వస్తున్నాయి కదా, కొంచెం వాళ్ళ స్లాబ్ డాబా మీదకి వెళ్ళి పొనుకుందాం ఉన్నా కానీ ఎవ్వరు పర్మిషన్ ఇవ్వడం లేదంట. కొంచెం జాలి దయ కూడా లేకుండా అలా వదిలేస్తున్నారు. ఎవరిని షాపుల్లో కూడా రానివ్వడం లేదు. పాపం ఈ వాన్లోనే ఆ బురదలోనే ఇళ్లలో మంతలేసుకొని భయంతో అయితే పొనుకుంటున్నాము అని అయితే అన్నైతే చెప్పాడు. అది తిన్నగానే చాలా బాధేసింది. ఫ్రెండ్స్, ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చాను. మళ్ళీ రైట్ సైడ్ కొంచెం తిరగగానే మళ్ళీ ఇక్కడ కూడా వాటర్, ఇక్కడైతే మోకాల్లోకి వస్తుంది ఇంకా. సో వర్షాలు కూడా తగ్గిపోయినాయి, వాటర్ కూడా తగ్గిపోతున్నాయి కదా, ఇంకా మోకాల్లోకి వచ్చాయి ఏంటి అనుకున్నాను. అదిగోండి దూరంగా ఒక పెద్ద బండి తిరుగుతుంది కదా, వాళ్ళు ఏంటంటే ఫుడ్, వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భవానీపురం ఉంది కదా, దీంట్లో కొన్ని ఏరియాలు ఉంటాయి, అసలు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని కొన్ని ఇల్లు ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ ఫుడ్ ఇంటింటికి అయితే తీసుకెళ్లి ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో కొంచెం వర్షాలు తగ్గిపోయి వరద మొత్తం తగ్గిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఒక 3 రోజులు బ్యాక్ ఒకసారి ఆలోచించుకోండి, ఇవన్నీ కూడా కిందున్న ఇల్లు మొత్తం మునిగిపోయి వాళ్ళ బైకులు, కార్లలోకి నీళ్ళిపోయి ఇంజన్లోకి తినడానికి ఫుడ్ లేక ఎమర్జెన్సీగా, ఇప్పుడైతే ఎమర్జెన్సీగా ఫుడ్ అందిస్తున్నారు టైంకి. అప్పుడు మొన్నటిదాకైతే ఫుడ్ కూడా లేదు, నీళ్లు లేవు తాగడానికి. ఇప్పుడు 4 రోజుల మించి ఇంట్లో కరెంట్ లేదు. ఆవిడ చూడండి ఇంకా ఎంత లోతులు వెళ్తుందో. కొంతమందికి అయితే ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం తడిసిపోయి పాడైపోయినాయి అన్ని. ఫ్రెండ్స్, అదిగోండి ఇక్కడ ఒక సర్కిల్ దగ్గరకు రాగానే ఎదురుగా గుడి దగ్గర మాకు ఫుడ్ మొత్తం పెడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. మీరు అనుకుంటారు ఫుడ్ ఇక్కడ కనిపించేది మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళు బాగా ఫాస్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారా? కాదు. ఎవరైతే కొంతమంది సాయం చేయాలని ముందుకు వస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఫుడ్ తయారు చేయించుకొని వాటిని పార్సిల్ చేసి ఒక 100 మందికి సరిపడా తీసుకుని వచ్చి ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకొని ఎవరైతే ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. వచ్చి మీరు కూడా ఇంట్లో ఫుడ్ తయారు చేయించుకొని ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఫుడ్ ఇవ్వచ్చు. ఇంకోటి, బయట ఎక్కడైనా వాటర్ బాటిల్స్ కొనుక్కొని వచ్చి ఒక ఆటోకి తీసుకొచ్చి వాటర్ బాటిల్స్ ఇవ్వచ్చు. ఇంకా మీకు చేతనైన సాయం, కొంతమంది అయితే బట్టలు కూడా సాయం చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఒక పెద్ద ట్రాక్టర్, దాంట్లో నిండా ఫుడ్ పెట్టుకొని ఈ వీధులు మొత్తం తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ లోతు ఎక్కువగా ఉంది, కార్లు కూడా వెళ్ళలేని పరిస్థితి, ఆటోలు కూడా వెళ్ళడం లేదు, అన్నీ కూడా గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి అనమాట. పెద్ద ట్రాక్టర్లు పెట్టుకుని దాని నిండా ఫుడ్ పెట్టుకొని మరి ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరూ చూడండి ఆ పై నుంచి కావాల్సిన వాళ్ళు ఒక పర్సన్ వచ్చి మొత్తం తీసుకొని వెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పటికీ భవానీపురం, ఆ సితారా నగర్ 2 ఏరియాల్లో వాటర్ ఇంకా ఆ వీధుల్లో అలాగే ఉన్నాయి. అసలు ఆ వాటర్ ఎక్కడికి పోవడం లేదు సైడ్కి.
సో వాటిని కొంచెం క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాగులు మొత్తం వస్తున్నాయి కాబట్టి లారీలు మొత్తం కూడా ఈ ఊరు చివర పెట్టుకుని ఆగిపోయారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కోదాడ రోడ్లు కూడా వెహికల్స్ సరిగ్గా వెళ్ళడం లేదు. ఖమ్మంకి వెళ్ళి కోదాడకెళ్ళి కూడా వెహికల్స్ వెళ్ళడం లేదు. ఒక వెహికల్స్ వెళ్తుంది మెయిన్ హైవే ఉంది కదా మనకి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, ఆ హైవేనే కొంచెం బాగుంది. వెహికల్స్ అన్ని కూడా అటే వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క సెంటర్లో పోలీసులు ఉన్నారు. ఇంకా కొన్ని పడవలు రెడీగా పెట్టారు, కొన్ని క్రేన్లు ఉన్నాయి, ఇంకా ఫుడ్కు సంబంధించిన కొన్ని ఆటోలు, ట్రాక్టర్లు కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ అయితే మొత్తం ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కొంతమంది ఏంటంటే అక్కడక్కడ ఫుడ్ ప్యాకెట్లు ఇసిరేసుకుంటున్నారు, అవేం పగిలిపోతున్నాయి కింద పడి. కొంతమంది ఏమో ఫుడ్ కొంచెం తిని ప్యాకెట్ మొత్తం పడేస్తా ఉన్నారు. అంటే ఇంకా ఈ సాంబార్ అన్నం తప్పితే ఏం పెట్టడం లేదంట. తిని కడుపులో తిప్పుతుంది, మోషన్స్ కూడా అవుతున్నాయని కొంతమంది అయితే చెప్తున్నారు. అందుకే చాలా వరకు బయట షాపుల్లోకి వెళ్ళి తింటున్నారు. చాలా ఖర్చు అవుతా ఉంది పాపం వీళ్ళకైతే. మీరు ఏదైనా ఫుడ్ కొంచెం వెరైటీ తీసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి ఫుడ్ తయారు చేయించుకొచ్చేది వీళ్ళు తినడానికే కదా, మరి వీళ్ళు వేస్ట్ చేస్తే బాగోదుగా. ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ స్ట్రీట్లో అయితే వాటర్ పూర్తిగా తగ్గిపోయినాయి. ఇప్పుడిప్పుడే షాపులు మొత్తం కూడా బయటపడతా ఉన్నాయి. చూడండి, షాపు లోపలికి వాటర్ వెళ్ళి వాటి లోపల ఉన్న సరుకు మొత్తం తడిసిపోయిందని చాలా బాధపడుతున్నారు. షాపుల్లో ఉన్న వస్తువులు మొత్తం బయటికి తీసి ఇప్పుడే ఆరబెట్టుకుంటున్నారు. సో ఇంకా అక్కడక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. మేమైతే బండి మీద వెళ్తున్నాం కదా, ఎక్కడ ఏ గొంతులు ఉంటాయని చాలా భయపడ్డాం. వీళ్ళైతే ఇంకా ఎంత ఇబ్బంది పడ్డారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వృధా పోదు నీళ్ళ బాటిల్ బాగుంటుంది చెప్తా. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా ఉన్నాయో. మెయిన్ సెంటర్లో వాటర్ అలాగే ఉన్నాయి. షాపులు అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి. అదిగోండి, నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. అయినా కొంతమంది షాపులు బయటపడేవాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తువులు మొత్తం ఆరబెట్టుకుంటా ఉన్నారు. చాలా అయితే లాస్ వచ్చిందని అయితే చాలా మంది చెప్తున్నారు, కానీ తప్పదు. ఫ్రెండ్స్, భవానీపురం దగ్గర నుంచి సితారా సెంటర్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను. సో మనకి 2 ఏరియాల మధ్యలో ఒక మెయిన్ రోడ్ ఉంటుంది అంతే. అటువైపు ఇటువైపు మొత్తం అన్ని కూడా వాటర్లో మునిగిపోయి ఉన్నాయి. సో ఈ వాటర్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వాటర్ తగ్గింది కదా, ఇవి కూడా తగ్గాలని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే దగ్గరలో మనకు ఒక ఊరు ఉంది, ఆ వాగు ఏదో కట్ట తెగిందంట విజయవాడ ఊరి బయట. సో ఆ వాటర్ మొత్తం కూడా విజయవాడ లోపలికే వస్తున్నాయి. సో వాటర్ తగ్గుతుంది అనుకున్న టైంకి ఎటో గట్ట వాగులు కట్టలు దిగుతున్నాయి, నీళ్ళన్నీ విజయవాడ లోపలికే వస్తున్నాయి. కొంచెం ఇదేం గొంత కదా, ఇంకా వాటర్ మొత్తం ఇక్కడే ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఏరియా. ఇక్కడైతే చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ లేదు, కరెంట్ లేదు. అందుకే అక్కడ అన్ని పడవలు పెట్టితే కూర్చున్నారు. రైటే ఫ్రెండ్స్, ఆయన చెప్పింది విన్నారా? నీళ్లు వారం మించి లేవు, ఇంకో వారం కూడా రావంట. ఏది పోసుకునే వాటర్, స్నానాలు చేయక ఒక్కొక్కరు 10 రోజులు అవుతుంది. ఇంకా తాగడానికైతే వాటర్ బాటిల్స్ అవన్నీ కొంచెం పర్లేదు, టైంకి అందుతున్నాయి. ఇక్కడ వాటర్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బైకులు, కార్లు, కొన్ని వెహికల్స్ అయితే నీళ్ళలో మునిగిపోయే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తా. కొన్ని లక్షల్లో నష్టం అయితే వచ్చింది, అంటే మొత్తం మీద కోట్లలో నష్టం వచ్చింది. విడిగా కార్లు ఉన్న వాళ్ళు, బైక్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పార్కింగ్ ప్లేస్ లాగా ఇళ్ల ముందే పెట్టుకుంటారు, వాళ్ళకైతే లక్షల రూపాయల నష్టం. సో ఇప్పుడు వాటన్నింటినీ కవర్ చేయాలంటే మామూలు విషయం కాదు, చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక బస్ స్టాండ్ కూడా ఉంది, బస్సులు మొత్తం రోడ్డు మీద పెట్టేసుకున్నారు. ఇక్కడ బస్ స్టాండ్లో వాటర్ ఇంకా తగ్గలేదు, అందుకే బస్సులు మొత్తం కూడా బయటే ఉన్నాయి. చూడండి, రోడ్డుకి అటువైపు ఇటువైపు బస్ స్టాండ్ లోపల కొన్ని బస్సులు ఉన్నాయి, అవి బయటికి తీయతిగా అట్లా వాటర్ బాగా లోపలికి వచ్చేసినాయి. అదే 2 రోజుల క్రితం ఆలోచించుకోండి, ఒక 3 రోజులు అవుతుందిలే, అప్పుడు ఇవంతా ఇదిగోండి ఈ డివైడర్ల మీద నుంచి పడినాయి. చంద్రబాబు గారు, కొంతమంది ఆయన సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు అందరూ పడవలు వేసుకొని తిరిగారు, గుర్తుందా మీకు వీడియో? సో ఈ హైవే మీద అనమాట వాళ్ళు పడవలు వేసుకొని తిరిగింది. ఇప్పుడు కొంచెం రోడ్ అన్న కనపడుతుంది, కొన్ని బండ్లు తిరుగుతున్నాయి ప్రెజెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సితారా సెంటర్లో వినాయకుడి విగ్రహం. ఈరోజు మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, ఇంకో 2 రోజుల్లో 72 అడుగుల మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం సితారా సెంటర్ చాలా ఫేమస్. విజయవాడ మొత్తం మీద పెద్ద విగ్రహం అనమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్లేస్ కూడా ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసరికి ఒక గ్రౌండ్. ఈ గ్రౌండ్ లోపలికి నీళ్లు మొన్నైతే ఆ వినాయకుడి స్వామి పాదాల దగ్గరకు వచ్చాయంట. మట్టితో చేసింది కదా, మళ్ళీ కరిగిపోయిద్దామని చాలా టెన్షన్ పడ్డారు, చాలా భయపడ్డారు. మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని అయితే చేస్తున్నారు కదా. కానీ ప్రెజెంట్ వాటర్ మొత్తం తగ్గిపోయి కింద పడిపోయింది వాటర్ లెవెల్. కానీ నడుచుకుంటూ వెళ్తే నడుములోతో అయితే వస్తుందని చెప్తున్నారు. లేదంటే
లేదంటే దగ్గరికి వెళ్ళి మరి చూపించామని. వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. అడిగాను చాలా వరకు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిద్దామన్నా, వీడియో తీసుకుంటా అని చెప్తే కొంచెం డేంజర్గా ఉంది బ్రదర్, ఇప్పటికి మేము ఛాన్సార్లు వెళ్ళి వచ్చాము, చిన్న చిన్న పాములు అవి తిరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు వద్దు, 2 రోజులు ఆగిరా నీకు మంచి వీడియో అయితే అందిస్తామని చెప్పారు. చూద్దాం ఫ్రెండ్స్. విజయవాడ లోపలికి వెళ్ళాము, సాధ్యమైనంత కవర్ చేశాము. ఎవరైనా హెల్ప్ చేయాలంటే చెప్పే కదా, ఫుడ్ రెడీ చేయించుకోవడం, ఒక ఆటో మాట్లాడుకోవడం, ఒక 100 మందికి సాయం చేయడం, అది ఇంకా మీ ఓపిక. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా సాయం చేయాలని ముందుకు వస్తే వరకు వెంటనే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.